2023లో ఎమ్మెల్యే కావాలనుకొని పనిచేయడం మొదలుపెట్టినాం. 2018లో కాని పని అనేది నాకు కూడా తెలుసు. ఎందుకంటే రాగానే గెలవాలంటందుకు మనం ఏం సినిమా హీరోలం కాదు. చూడకపోతే మనం కాబట్టి ఆలోచన చేసి 2023కు ప్లాన్ చేసి 2023కు గెలిచినామమ్మా. అన్న ఇప్పుడు కేసీఆర్ సార్ ఉన్నాడు, అప్పుడు ఆయన సీఎం పెద్ద సార్. ఇటు రేవంత్ రెడ్డి సారు పార్టీ అధ్యక్షుడు, ఇద్దరు పార్టీ అధ్యక్షులు, ఒక ఆయన సీఎం కూడా. అలా నడమ పెట్టినప్పుడు అబ్బా నాకు పోటీకి వచ్చి పాడైనరు ఏంది అని భయం గిట్ల ఏం అనిపించలేదా? ఏం లేదమ్మా, గెలిస్తే ఇలాంటి దేవుళ్ళ మీదనే గెలవాలని ఇంకా గట్టిగా పనిచేసినాం తప్ప భయపడలేదు. గుర్తింపు వచ్చేది కూడా అట్లనే గుర్తింపు వస్తుంది. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి కానీ చిన్న చిన్నగా ఎందుకు అన్నది ఒక ఆలోచన ఉండేది. సరే అనుకోకుండా టైం కలిసి వచ్చింది. ప్రజలు అప్పటికే 5 సంవత్సరాలుగా పనిచేసినాం కాబట్టి వాళ్ళు వచ్చినా నాకేం పెద్ద ఫీలింగ్ ఏం లేకుండే. నేను ప్రజల్లో అప్పటికే నాటకపోయినాం, అందరికీ సొంతంలాగా అయిపోయినాం. కాన్స్టిట్యున్సీలో అందరూ గెలిపించే స్థాయికి వచ్చింది. నేను గెలుస్తాను నమ్మకం కూడా ఉండే కాబట్టి వాళ్ళు ఇద్దరు వచ్చినా నేనేమి భయపడలేదు. పాపం వాళ్ళే ఎందుకు వచ్చిర్రు, అనవసరంగా గిట్ట వచ్చిర్రు అన్నీ తెలిసి అని అనుకున్నాను. కాదన్నా, ఇప్పుడు మరి ఎవరి పైసలు ఇస్తే వాళ్ళకే గుద్దుతారు ఓట్లు అంటారు ఊళ్ళలో. పైసలు తీసుకోరమ్మా జనము. మీరు ఎప్పుడైనా తీసుకున్నారా పైసలు? నేను ఊళ్ళోనే లేను, నేను ఎప్పుడు ఎలక్షన్లకు పాడై నేను కొలువులలోనే ఉంటుంటే. కొలువులలో ఉన్నా కానీ ఆడున్నారని లెంకి మరి పైసలు ఇచ్చిపోతారు మరి. కాబట్టి పైసలు ప్రజలు తీసుకోరమ్మా. ప్రజలు తీసుకుంటారని రాజకీయ నాయకులు బదనాం చేస్తారు అంతే తప్ప ప్రజలు తీసుకోరు. తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా? 2,60,000 ఒక్క కాన్స్టిట్యున్సీలో ఓట్లు ఉంటాయి. ఒక 10-20 వేలు ఎక్కువ తక్కువ. 2,60,000లో 1,35,000 ఆడోళ్ళే ఉంటారు, ఇంకో 1,25,000 మొగోళ్ళు ఉంటారు. 1,25,000 మందికి పైసలు వస్తారమ్మా? పోనీ ఆడోళ్ళు 1,35,000 పైసలు పంచగలుగుతారా? పంచినా ఎంత సమయం కావాలా, ఎంత మంది కావాలా పంచనీకి? పంచడం నెల రోజులైనా అయిపోతుంది. మరి ఎలక్షన్ టికెట్ వచ్చి, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి, నీకు టికెట్ వచ్చి నామినేషన్ వేసిన తర్వాత ఉండేదే 10 రోజులు టైం. అంటారు 10 రూపాయలు పెట్టి 1000 రూపాయలు చెప్తారు, ఇంకోటి పోటీకి రావద్దని అట్లని చెప్తారు. ఎలక్షన్ల ఖర్చు 250 కోట్లు అంటారు చెప్తారు. లెక్కలు ఎవరు అడిగారు? లెక్క అడిగిరే వాళ్ళనా? ట్యాక్స్ కట్టేది ఉన్నదా, లెక్క చూపెట్టేది ఉందా? అన్న నువ్వు గెలుచుడే ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది కదా, ఆ రోజు నీ పరిస్థితి ఎట్లుండే? పానం పింజం ఉండే? ఏం లేదమ్మా, నేను 2 రోజుల ముందు రామచంద్ర అనుకోండి ఇట్లా నావలే రామరామ అనుకుంటా కూర్చుంటివా? ఏం లేదు, నేను ఓటీటీలో సినిమాలు చూసుకుంటా కూర్చున్నామ్మా. బాలకృష్ణ సినిమా చూసుకుంటా కూర్చున్నా. ఏం లేదు, నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండే నేను గెలుస్తాను. నేను ఎలక్షన్ 30 తారీఖు ఎలక్షన్ అయితే 28 నాడు సాయంత్రం 5 గంటలకు అయిపోయింది. 29, 30 ఇంట్లోనే ఉన్నా. నేను బయటకు కూడా పోలేదు, ఏడ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. 5 గంటల తర్వాత జెండాలు తీసి, కండువాలు తీసి, వేరే డ్రెస్ వేసుకొని తిరుగుతారు కదమ్మా, అట్లా కూడా తిరగలేదు. ఇంట్లో మంచిగా ఒక రోజు 2 సినిమాలు చూసినాం మొత్తం దినమంతా కలిసి. అన్న ఇప్పుడు గెలవంగానే మొదలు ఎవరికి చెప్పినావు ఫోన్ చేసి? ఏం కథ? నేను చెప్పడం ఎందుకమ్మా, టీవీలో చెప్పే కదా, మొత్తం టీవీలే నా మీద ఉండే. ఇంకా నేను చెప్పాను. నువ్వెవరికి చెప్పినావు అంటే? నేను ఎవరికి చెప్పలేదు, డైరెక్ట్ కలెక్టరేట్ పోయినాం. అక్కడికే కిషన్ రెడ్డి గారు వచ్చారు, సర్టిఫికేట్ తీసుకొని ఇంటికి వచ్చినాం. గుమ్మడికాయతో ఆరతి ఇచ్చారు, లోపలికి దొరికిపోయారు. పబ్లిక్ ఫుల్ ఉండే అంతే. ఫోన్ చేసి నేను గెలిచిన అని చెప్తే సినిమానా అమ్మా? భార్యకు ఫోన్ చేసుకుంటే సెంటిమెంట్కి ఒకటి చెప్పేదాన్ని, అది అయ్యేది కాదు. అందరు ఇట్లా టీవీలో ముందు అని కూర్చుని ఉండొచ్చు అంతే కదమ్మా. అలా ఇంకొకటి అడుగుదాం అనుకుని, ఈ గెలవంగానే నువ్వు చేసిన మొదటి పని ఏమడుగు? నేను గెలవంగా ఏం చేయలేదమ్మా, ప్రతిపక్షంలో ఉన్నాము. గెలిచిన ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేసింది లేదు ఊర్లో పండి.